200 ఉన్న పెన్షన్ 2000కి పెంచారు. 10 రెట్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పెన్షన్ ని 10 రెట్లు పెంచిన చరిత్ర చంద్రబాబు గారు. 200 పెన్షన్ 1800 పెంచి 2000 చేశారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. ఈ విధంగా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి కుటుంబానికి ఈ హామీ అమలు చేయనందువలన ప్రతి కుటుంబానికి 30,000 రూపాయలు నష్టం జరిగింది హామీ నెరవేర్చినందువలన. ఆ విధంగా పెన్షన్లు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అన్ని రకరకాల సాకులు చూపించి పెన్షన్లు కొన్ని ఎత్తిపడేశారు. ఆ విధంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వట్లా, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వట్లా, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లా. మరి ఆ విధంగా ఎవరైతే కష్టపడి గెలిపించారో జగన్మోహన్ రెడ్డిని ఒక్క అవకాశం అంటే బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత గెలిపించిన వాళ్ళు నెట్టేట్టు ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయమా? నమ్మిన వాళ్ళని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నమ్మి ఓట్లేసిన వాళ్ళు గొంతు కోసాడు ఈ ముఖ్యమంత్రి. అందుకోసమే ఈ రోజు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని ప్రజలు ఎదురు చూస్తారు. రానున్న కాలంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 167 సీట్ల పైన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా 167 సీట్లు గెలుచుకోబోతున్నారు. అలాగే ఈసారి గొప్ప అభివృద్ధి మళ్ళీ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 30 సంవత్సరాల రాష్ట్రం అభివృద్ధి వెనక్కిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తోడుగా నిలబడటం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వ అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు రావడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.